ఆయన ఫస్ట్ ఎక్కడున్నాడు? ఆసపు అనేటువంటి దావీదు యొక్క సంస్థానంలో మరి ఆయన ఒక దేవుని సేవకుడుగా ఉన్నాడు. అలాగే ఒక మ్యూజిషియన్గా ఉన్నాడు, పాటలు పాడేవాడుగాను, వాద్యాలు వాయించే బ్యాండ్, ఆ యొక్క బృందం భజన బృందం. సో మనం ద్వితీయోపదేశకాండం చూస్తే ఆయన మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో 1వ వచనంలో ఫస్ట్ మనం కలుసుకుంటున్నాం. అతను 25వ అధ్యాయము 1వ వచనం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి, అది సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచిన వారికి వచ్చినటువంటి కరోనా. ఎవరికి వచ్చిన కరోనా? చాలామంది సేవకులకు వస్తుంది కరోనా. చూసుకోండి, ప్రత్యేకపరచబడినటువంటి సేవకునికి వచ్చినటువంటి కరోనా. రైట్, ప్రత్యేకపరిచిన రెండో క్రానికల్స్, 2వ దినవృత్తాంతము. మళ్ళీ ఆయన మనం చూద్దాం. మీరు సింపుల్గా చెప్తుంటే తర్వాత అటు ఇటు చూసుకోండి. మీరు 29వ అధ్యాయం 34వ వచనం. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నీ 30వ వచనం చూడు. 30వ వచనం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన. దీర్ఘదర్శి అంటే ఇతను ఇప్పుడు సేవకుడే కాకుండా దీర్ఘ అంటే ప్రవక్త, సీయర్. ఆయన సీయర్ అంటారు. సీయర్ అంటే చూచేవాడు. ప్రవక్తను సీయర్స్, ప్రొఫెట్స్ అండ్ సీయర్స్ అంటే దూరంగా చూస్తారు. ఇక్కడ మనం చూడకపోతే దీర్ఘదర్శి అంటే ఆయన దీర్ఘదర్శి. అక్కడేముంది? ప్రవర్తన ఉంది. అక్కడ ఏముంది? అక్కడ దీర్ఘదర్శి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు క్రైస్తవ పదాలు. ప్రొఫెట్స్, ప్రవక్త, సీయర్స్, దీర్ఘదర్శి. రైట్, ఈయన దీర్ఘదర్శి. చదువు. రచించిన శ్లోకములను ఎత్తి ఆయన ఆసాపు రాసినటువంటి దీర్ఘదర్శి అయిన ఆసాపు రాసినటువంటి ఆ శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఎంత భక్తిపరుడు. ఎప్పుడు ఎవరికి ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. ఎంత ప్రఖ్యాతి గాంచిన వాడు. ఇంకా 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయం యెహోషువ సమయంలో, ఇక్కడ ఏ రాజుల సమయంలో వీళ్ళు ఉండినారని కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయన 20వ అధ్యాయం చూద్దాం. అక్కడ మనుషుల గురించి చూద్దాం. 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును. అది ఆసాపు సంతతి వాడు కూడా దీవెన వచ్చిందండి. ఈయన ఆసాపు సంతతి వాడు. అతని పేరేంటి? మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జెకర్యా కుమారుడును యహజీయేలు. చెప్పండి. ఇతడు వంశుల వాడైన, సంతతి వాడైన. సో ఇంత ప్రఖ్యాతి గలిచినటువంటి ఇతడు అకస్మాత్తుగా మరి ఏమయ్యాడు చూడండి. 73వ కీర్తనలో యాసాబును కలుసుకుంటున్నాను. 73వ కీర్తన. ఈయన మంచివాడే. ఈయనకు వచ్చినటువంటి తెగులు, ఈయనకు వచ్చినటువంటి వ్యాధి కరోనా ఎలా చూడండి. 15వ వచనం చూద్దాం. 15వ వచనం. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనవుతును. 16. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి. ఇతనికి ఈ తెగులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు లాక్డౌన్ అక్కడ ఈ తెగులు వచ్చిన వారికి ఏం లాక్డౌన్ ఎక్కడ పెట్టుకున్నాడు? చదువు. యెహోవా నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి. దేవుని పరిశుద్ధ స్థలంలో లాక్డౌన్.
దేవుని పరిశుద్ధ స్థలములో ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి తెగులు వచ్చినటువంటి ఈయనకు లాక్డౌన్ దిస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ దిస్ తెగులు. ఈయనకు వచ్చిన తెగులు ఏంటి మనం చూడాలి. ముందేమో బాగానే స్టార్ట్ చేశాడు ఆయన గీతం. ఏమని ఫస్ట్ వచ్చిన చూడండి ఏమేమి స్టార్ట్ చేశాడు అతను. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. బాగానే స్టార్ట్ చేశాడు. గాడ్ ఈస్ గుడ్ చెప్పండి అందరూ. గాడ్ ఈస్ మనం చెప్పండి గాడ్ ఈస్ గుడ్ టు హూమ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్ అంటే ఇశ్రాయేలీయులు. ఇంకొకళ్ళు అందరూ ఉట్టి ఇశ్రాయేలీయులు అన్నాడా ఇంకేమన్నాడు. శుద్ధ హృదయుల ఎడల శుద్ధ హృదయులు. మనకు వచ్చినటువంటి తెగులు ఏంటంటే 21వ వచనం చూడండి. 21వ వచనం 73 20 అది ఇదే తెగులు. ఈ తెగులు మనకు బయటకు కనబడదు కానీ క్షీణించిపో లోపల లోపల కొరికి తినేస్తుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు, వ్యాకులము మత్సరం అంటే ఏముందంటే వ్యాకులం ఉందో మత్సరం ఉందా. నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని. అది 2వ వచనం చూద్దాం. 2వ వచనం 73:2 నా పాదములు జారుటకు కొంచెమే తప్ప అయిపోయింది. అతనికి లాస్ట్కి వచ్చేసాడు. అకస్మాత్ లోపలికి వెళ్ళిపోతాడు. ఎంత భక్తిపరుడైనా అకస్మాత్ జారిపోతాడు. అది చాలా మంది ఆల్రెడీ జారిపోయారు. కొంచెం తప్పిందంటారు వెంటనే లాక్డౌన్ పెట్టేసుకున్నాడు. కొంచెం ఇంకా జారిపోయి ఇక్కడికి వెళ్ళిపోతాడు. నా పాదములు జారు కొంచెమే తప్ప ఇంకా నెక్స్ట్ తర్వాత నా అడుగులు జారిపోవడానికి సిద్ధమైపోయి ఏమర్థం అటు బ్యాలెన్స్ పోయింది. ఈ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. హీ వాజ్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. అటు ఇటు ఊగిస్తాడు. పడిపోతే బాబాయ్ అని అనేసాడు. అంతవరకు అయిపోయాడు. కరెక్ట్. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు ఇది అతను కరోనా. రెండు ఉన్నాయి ఇక్కడ. మనం ఏమంటామంటే నువ్వు భక్తిగా ఉండరా బాబు నీకు క్షేమ వస్తుంది అంటారు. ఇప్పుడు క్షేమం ఎవరి క్షేమం ఇది? భక్తిహీనుల క్షేమం చూస్తే కరోనా వస్తుంది మనకు. అది ఏమిటో భక్తి. మనం ఇలా ఉన్నామేంటి వాళ్ళు ఎలా ఉన్నారేంటి అసలు భయం లేదేంటి? భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడతాను. గర్వించిన వారిని బట్టి ఆలం చూశాడు. అప్పుడు కరోనా పట్టుకోవడం జాగ్రత్త. ఎప్పుడు ఎవరిని చూడకూడదు తెలుసుకోవాలి. ఎవరిని చూడకూడదు నువ్వు జాగ్రత్త. నీ కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కరోనా ఎవరికి వస్తుంది గుర్తించుకోండి జనులారా. అకస్మాత్తు కరోనా సోకుతుందంటే ఇది అసలు ఇది భయంకరమైన కరోనా కంటే భయంకరమైనది ఇంకా ఉన్నది. అదేంటంటే భక్తిహీనుల యొక్క క్షేమము నా కంటబడినప్పుడు కరోనా వచ్చినప్పుడు రాసుకున్నది పద్యం. భక్తిహీనుల యొక్క క్షేమం నా కంటబడినప్పుడు వెంటనే నీ హృదయంలో కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు మత్సరం స్టార్ట్ అయింది. అప్పుడు నీ హృదయంలో ఆత్మీయ స్థితిని కోల్పోతావు, జారిపోతావు, క్షీణించిపోతావు. దావీదు ఏమన్నాడు? పాపం వల్ల నా ఇదంతా వేసవకాలంలో నా సారం అంతా ఎండినట్టే, నా ఆత్మ క్షీణించిపోయింది. సో ఎప్పుడైతే అది పాపం కాదని అనుకుంటాం మనం. వాడు అలాగా, వాడు ఇలాగా, వాళ్ళకి భయం లేదు. వాళ్ళ కంఠం ఎంత ఉందో చూడండి. ఆ కంఠాన్ని ఎందుకు చూస్తున్నావు? ఆ కంఠం ఎందుకు చూస్తున్నావు? ఆ వ్యవహారం ఎందుకు చూస్తున్నావు? ఈ భక్తిహీనులుగా క్షేమం ఎందుకు చూస్తున్నావు? దట్ ఇస్ నాట్ ద వే. నువ్వు ఎక్కడ చూడాలి అక్కడ చూస్తుంటేనే కరోనా అంటుకోరు. ఎటు చూడాలి డైలీ, నేను ఎటు చూడాలని తెలుసుకున్నప్పుడు నీకు కరోనా నేను అంటది. సో అది వచ్చినప్పుడు వెంటనే ఇతను తెలిసి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పరుగు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ ధ్యానించడం మొదలుపెట్టాడు. అంతే. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అక్కడ అతనికి ఆక్సిజన్ దొరుకుతుంది. ఆక్సిజన్ సిలిండర్, పరలోక ఆక్సిజన్ అప్పుడు దొరుకుతుంది.
వేరే చోట సిలిండర్స్ లేవు. ఇప్పుడు సిలిండర్స్ లేక వాళ్ళని వీళ్ళని అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ ఏ బిగ్గర్ సిలిండర్ ఇస్ దేర్. ఇట్స్ హెవెన్లీ సిలిండర్. అక్కడే నీకు శ్వాస సరిగా పనిచేస్తుంది. అక్కడే నీ శ్వాస సరిగా పనిచేసేటటువంటి స్థలం అదే. యు గో టు గాడ్ అండ్ ఎస్పెషల్లీ టు ద sanctuary, place of God, where God dwells. So where God is there is oxygen, there is life. మూడవ వచనం చూడు. భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతిని. గర్వించు వారిని బట్టి వారి యొక్క గర్వం నీకు అవసరం లేదు, వారి యొక్క క్షేమం నీకు అవసరం లేదు, వారిది ఏ వ్యవహారం నీకు అవసరం లేదు. 6వ వచనం. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. There is a necklace here. Necklace. You want necklace? Many people, we all want necklaces. అది కూర్చుని సోది కాబట్టి చెప్తున్నారు అందరికీ. నాకు అవసరం లేనటువంటి ఒకసారి నెక్లెస్ వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు గబుక్క నెక్లెస్లు వస్తాయి. ఒకప్పుడు నాకు నెక్లెస్ వద్దు, నాకు ఇయర్ రింగ్స్ వద్దు, నాకు ఏమీ వద్దు. కానీ ఇప్పుడు నెక్లెస్ కావాలి, ఇయర్ రింగ్స్ కావాలి, ఇంకెన్నెన్నో కావాలి. మీ ఎక్కడ నిలబడి ఏమేమి లోపల దాచుకొని ఉన్నారు నెక్లెస్లు అని. మీ ఆడవాళ్ళు ఎక్కడ దాస్తారో అది సడన్గా వచ్చేస్తాయి అంతే. అరే ఎంతమంది నెక్లెస్ లేదు కదా. సో వాట్ ఈస్ దట్ నెక్లెస్? నెక్ లెస్. నెక్ అంటే ఏంటి? మెడ. లెస్ అంటే షుమ్. రైట్, మంచిది. కంఠహారం. కంఠహారం అదే నెక్లెస్. అదేంటంటే నెక్లెస్ ఏంటంటే గర్వము. ఏ నెక్లెస్ అది? గర్వము అనే నెక్లెస్ కంఠహారం అని ధరించారు. రైట్. ఇంకా వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. వారు వస్త్రం ఏంటంట? బలాత్కారం. ఎవరు మాట్లాడలేదు వీళ్ళది ఏమనుకుంటున్నారు? ఎవడని నోరెత్తాడో జాగ్రత్త. అదేంటంటే బలాత్కారం. సో దట్ ఈస్ దేర్ గార్మెంట్ ఫర్ డ్రెస్ అన్నమాట. ఓకే, ఇంకేముంది అక్కడ? క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. అది క్రొవ్వు ఏంటది? క్రొవ్వు చేత. క్రొవ్వు క్రొవ్వు. రైట్. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. రైట్. 25వ వచనం చూద్దాం. 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఇది లాస్ట్ టైంకి వచ్చినటువంటిది ఏంటంటే రెమెడీ వచ్చింది. ఈ కరోనాకు రెమెడీ వచ్చింది. ఈ యొక్క తెగులు అకస్మాత్ దేవుడు అడ్డు పెట్టాడు. ఏంటది? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. అది దీనికి ఒక పాట ఉంది. ఆకాశమందు నీవు ఉండగా నాకు ఏది అవసరం లేదు. ఆకాశం అది రాయమని చెప్పాను, మీరు రాశారు లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు. నెక్స్ట్ నీవు నాకుండగా లోకంలోనిది ఏమీ నాకు అక్కరలేదు. నీవు నాకుండగా లాస్ట్ అయిపోవచ్చు. కరోనా నుంచి ఈజీగా మనం బయటపడవచ్చు. ఆయన వైపు చూస్తే ఆ ఆక్సిజన్ మనం కొంత వస్తే, కొంత మనం ఆ ప్రాణవాయువు మనం పీల్చుకుంటే ఫినిష్. ఇంకేది మా ఎవరు కనబడదు. మనం చూడాల్సిందానే చూడాలి. మనం ఫస్ట్ చూద్దాం. 73వ సాంగ్. ఇశ్రాయేలీయులు శుద్ధ హృదయులు ఇదే యేసురావు చెప్పాడు. మళ్ళీ చెప్పబోతున్నాడు. ఆ తర్వాత ఏటలాడు? శుద్ధ హృదయం గలవారు ధన్యులను. ఏమన్నాడు? 5వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడు? అంతేనా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరు చూస్తారంట? అది హృదయ శుద్ధి లేకపోతే వీళ్ళు కనబడతారు. హృదయ శుద్ధి ఉంటే దేవుడు కనబడతాడు. గుర్తించుకో. సో మనం హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసేసుకున్నాం, ఈ శుద్ధి చేసేసుకున్నాడు, ఇప్పుడు ఆకాశం మంది కనబడ్డాడు అంటే
ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నీ ఉండగా నేను దేనికి భయపడను. సో ఆయన ఉండగా నువ్వు అటు చూస్తే నీకు భయం వస్తుంది, ఇటు చూస్తే నీకు ప్రాణభయం వస్తుంది. సో ఆయనను మనం ఎలా వెంబడించాలి అనేది బైబిల్, ఎక్కడ బైబిల్ తెలిసినా కూడా అంతే, ఎక్కడ బైబిల్ తెలిసినా ఆయనే కనపడుతుంది. మరోసారి చూద్దాం. ఇది ప్రైడ్ అంటే గర్వము వారి యొక్క కంఠహారము. ఏడవచ్చు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు ఎగతాళి. ఇంకేమన్నా దాంట్లో మందిరములో దేవుని వైపు చూస్తుంటే ఎలా ఉన్నాడు ఒకసారి తెలుసుకున్నాడు. కరోనా యొక్క సిమ్టమ్స్. సో మీకు ఎవరికైనా కరోనా సిమ్టమ్స్ కావాలా మీకు తెలుసుకోవాలంటే ఈ వాక్యం చదువుకోండి, సరిపోతుంది మీకు. ఈ రోజంతా వాక్యం కరోనా. ఎనీ సిమ్టమ్ ఆఫ్ కరోనా ఇన్ మీ, నా లోపల ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? శ్వాస పీల్చుకోలేకపోతున్నానా? బ్రీదింగ్ ప్రాబ్లం అంటున్నారా? ఏమేమి వస్తుంది? సిమ్టమ్స్ చూసుకోండి. ఏ కంఠాన్ని చూస్తున్నాను, అర్థమైందా? ఎవరిని చూస్తుంది, అది సిమ్టమ్. కాలు జారిపోయి టక్కిన జరిగిపోతుంది. జారిపోయేవంటే నేను ఎవరేం చేయలేదు. ఇది జారిపోతూనే పోయే సమయంలో వెంటనే వచ్చేసాడు. నువ్వు తెలుసుకోవాలి, దేవుడు ఉచితంగా మనకి మందిరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దిస్ లైక్ ఇట్స్ ఎ మోర్ దాన్ ఎన్ హాస్పిటల్, ఏ బిగ్ హాస్పిటల్. పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అది కూడా లేకపోతే మెడ్రాస్, లేకపోతే అక్కడికి బొంబాయి అటు ఇటు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క పల్లెటూరులో దేర్ ఇస్ ఎ హాస్పిటల్ హియర్. ఇక్కడ ఒక హాస్పిటల్. సో యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ హాస్పిటల్. గాడ్ ఈస్ హియర్. నిన్న ఏం చూపించానంటే 2:20 హబక్కూకు 2:20 హబక్కూకు 2:20 హబక్కూకేనా చూపించిందండి. 2:20 చదువు ఏముందో. మీరు చూడకుండా చెప్పేస్తానే కదా. దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు, మౌనంగా ఉన్నది. అది సరిగ్గా చదవండి. దానికి ఫ్లెక్సీ చేయండి. ఫ్లెక్సీ చేసి ఇక్కడ పెట్టారు, అందరూ చూసి పెట్టు. చదవండి, గట్టి చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతా ఎలా ఉండాలంట? మౌనంగా. ఇక్కడ నో దెబ్బలాట, నో డిస్కషన్, నో కేకలు. ఒక్కొక్కడు కేకలకు దేవుడు పడతాడు, నేను దేవుడు కొట్టేది. అక్కడ ఉంది. అక్కడ మీకు ఒక బోటు రాశారు, నిశ్శబ్దమైన ఒక ఇలా పెట్టారు. అదొక ఫ్లెక్సీ, ఇదో ఫ్లెక్సీ. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎలా ఉండాలంటే లోకమంతా మౌనంగా ఉండాలంటే మీరు ఇద్దరు ముగ్గురు ఒక లోకం ఉన్నంత గొడవ చేయకూడదు. నోరు అసలు అనుకో కిక్కులు అనుకో. రైట్. మనం పాఠం కోసం ఎక్కడ మనం వదిలేసామని 8వ వచనం. రైట్. 9. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు. అది వారి ముఖము ఆకాశం తట్టు ఎత్తుదురు. వారి నాలుక భూసంచారం ఎక్కడి నుంచో ఇది ఈజ్ వాకింగ్ టంగ్. ఏ టంగ్ ఇది? సో వీ హ్యావ్ వాకింగ్ టంగ్స్. సో యు ఆర్ హియర్ బట్ యువర్ టంగ్ గోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అక్కడేం లేదు, ఎక్కడేం లేదు, అక్కడేదో జరుగుతుంది, ఎక్కడేం చేశారు, ఎలా తిరుగుదనుకుంటున్నారా? సో దే హ్యావ్ వాకింగ్ టంగ్స్. రైట్. సో మీ యొక్క టంగ్ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ టంగ్? దిస్ ఈస్ కరోనా. సో ఆర్డర్ పెట్టిన కరోనా మనకు అంటుకోకూడదు.
Already there are some patients, corona patients. So what is the use of looking at them? You can't help them. We can't help any patient. ఎందుకంటే వాళ్ళు లాక్డౌన్ మనం చేసి పడేస్తారు, హాస్పిటల్లో పెట్టేస్తారు. యూ కాంట్ గో నియర్ దెమ్. సో వై డూ యూ రిమెంబర్ దెమ్? వారెవరో ఏదో ఆకాశం తట్టు కంట వెతుకుతున్నారు, లేకుంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏ మాత్రం కూడా కంట్రోల్ లేనటువంటి టంగ్, అన్కంట్రోలబుల్ టంగ్. మా ఇష్టం, ఎవరు మమ్మల్ని వినడం లేదు, మమ్మల్ని ఎవరు చూడడం లేదు, తర్వాత వచ్చినా ఉంది. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎందుకు తెలుసుకొనును? అది ఏమనుకుంటారంటే వాళ్ళు, దేవుడు ఎలా తెలుసుకుంటాడు? దట్ ఈస్ కరెక్ట్. దేవుడు ఎలా తెలుసుకుంటాడు? మేమేం చేస్తే ఆయన చూసే దేవుడు ఏంటి, ఏం జరిగిందో చూస్తారు. ఆయన తప్పకుండా చూసేది, అన్నీ పరీక్షించేటటువంటి దేవుడు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో వినేటటువంటి దేవుడు ఆయన. అసలు దీనిని మర్చిపోవడం ఇది చాలా ది బిగ్గెస్ట్ మిస్టేక్. ఏది మనం చేస్తున్నామో దేవుడు చూడడం లేదు అనుకోవడం అనేది ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ఎ మ్యాన్, ఆఫ్ ద మ్యాన్. అంతే. ఒక మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మిసులుతున్నాడు, ఎలా కదులుతున్నాడు, అంతరంగం ఏం జరుగుతుంది, ఆయన అంతరంగాన్ని చూడగలడు, బయట చూడగలడు, భావములు చదవగలడు. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సరే చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. కనబడని సృష్టం, లోపల పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఒక ఓడను కిందకి వెళ్ళి పైకి లేపగలిగినటువంటి శక్తిగా మన షార్క్స్ ఉన్నాయి, వేల్స్ ఉన్నాయి, మహా చేపలు ఉన్నాయి. దాని దగ్గర కూడా దూరంగా కూడా చూడలేవు, అంత భయంకరమైన ఉన్నారు. ఆ జలచరంలో ఆ నోరు చేసిందంటే చిన్న చిన్న చేపలు ఎన్నో లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇటువంటి మత్స్యంలో చేసిన వాడు ఆయన. ఎక్కడో ఈగిల్ కొనలు అక్కడ పెట్టుకుంటే గూడు, దాన్ని చూస్తున్నవాడు ఆయన. నక్కల బొరియలలో ఉన్న నక్కలు చూసేవాడు ఆయన. చేమలు ఎలా వెళ్తున్నాయో చూసేవాడు ఆయనే. వాడికి జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే. నిద్రపోకూడదు, ఏం నిద్రపోకూడదు. గుర్తించుకోడు. మనల్ని ఎందుకు చూడు, ఆయన కనుదృష్టి లోకమందంతటా తన ఎందుకు భయభక్తులు గల వారిని బలపరచుటకే, ఆయన కనుదృష్టి యథార్థవంతులను బలపరచుటకే లోకమందంతటా తన కను దృష్టి వెళ్తా ఉన్నారు. సో ఏ మౌనంగా చూడగలరు. ఇప్పుడు ఇది గ్రహం, కరోనా వదిలిపోతే ఈ గ్రహం మనకు వస్తుంది. మనసండి ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. కనబడే సృష్టము 12వ వచనం, మన పాటలో 12వ వచనం చూద్దాం. 12వ వచనం 73వ కీర్తన 12. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? మీదే. నన్ను ఎవరు చూస్తారు? నేను మాట్లాడేది ఎవరు వింటారు? నువ్వు మాట్లాడేది ప్రతి మాట ఆయన ఆల్రెడీ విని ఆయన రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమో, ఆకాశమా ఆలకించు, భూమి పెట్టాడు ఆయన. ఎంత పెద్ద టేప్ రికార్డు లోపల నీవు ఉన్నావు. ఇదేంటి డివైన్ వీడియో, హెవెన్లీ వీడియో. పెద్ద ఇక్కడ మనకి కెమెరా ఉంది, పెద్ద కెమెరా. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద కెమెరా ఆర్ బిఫోర్ ద కెమెరా. సో వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్, స్పీకింగ్, God is hearing. He has appointed this earth and sky or heaven to listen and record. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం.
ఆకాశమా ఆలకించు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. భూమి చెవి యొక్కము. నేను చాలు అదే మంచిది. అది నేను ఎక్కడ పిల్లలను అన్నాడా, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆయన హృదయం బ్రదలైంది కనుక ఆయన మాట్లాడుతున్నారు. సోదరులారా, ఏమనుకుంటామంటే మమ్మల్ని ఎవరు చూడలేదు, మా సంగతులు ఎవరికి తెలియదు. దట్ ఈస్ కరోనా. మా వ్యవహారంలో ఎవరికి తెలియదు, కానీ ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. 12వ వచనం చదవమా? 73:12. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. 13. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఏమనుకుంటున్నాడంటే అకస్మాత్తుగా అయిన ఒక స్టెప్ దిగాడు. మనం తెలియకుండా దిగిపోతున్నాం, ఒకసారి గెలుపు అయిపోతూ ఉంటాం. ఎంత 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 పెద్దవాడు మనం ఆలోచించాం. తరములకు తన ఆశీర్వాదం ఉంది. ఆసామి సంతతి వారు దీర్ఘదర్శులు గాను, ప్రవక్తలు గాను, హెచ్చరించేవారు గాను, గాయకులు గాను ఉన్నటువంటి ఈ సంతానం యొక్క ఆసాపు కొంచెం దిగడు. నేను ఒక చోటకి సైకిల్లో వెళ్ళిపోతున్నాను చాలా స్పీడ్. చీకటి, బాగా చీకటి, అంత గాలి తుఫాను ఇల్లు కానీ వచ్చేసి ఆగిపోతే చీకటిపోతుంది. ఇదేంటి బాగా చీకటిపోతుంది, కానీ దాని ముందే వచ్చేది అంత అయిపోయింది. ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయి నాకు తెలియదు, కానీ ఆ దారి అలవాటు దారి కానీ వెళ్ళిపోతుంది. నా సైకిల్ చక్రం అనేది ఆ గట్టు కోసిపోయింది, బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ గట్టు కూడా చాలా సరిగ్గా చక్కగా కూడా అలా కోసేసుకుంటుంటారు. సైకిల్ చక్రం అనేది కొంచెం నాకు వెళ్ళిపోయిన చక్రం వెనకొచ్చింది. వెళ్ళిపోయిన చక్రం కొంచెం స్లిప్ అయిపోతుంది. మహా ఆగాధంలో బాగా ఫ్లో, మంచి బాగా ఘోరమైనటువంటి శబ్దం వస్తుంది, జలముల శబ్దం. ఒక్కసారి వణిపోవాల్సి వచ్చింది. ఒక్క క్షణంలో వెళ్ళిపోతున్నదని నాకు తెలియకూడదు. అప్పుడు ఎవరు తిరుగుతాడు? దేవదూత ఒక్కడే తిరుగుతాడు. సో దేవుడు మనకు తోడు ఉన్నప్పుడు ఆయన మనం ఎలా కాపాడుతాడో మనకు తెలియదు. ఆయన ఒక్కొక్క దేవదూతను అపాయింట్ చేసి పెడతాడు. కఠోరమైన సమయంలో మనకు తోడుగా జారిపోకుండా. ఒక పాట ఉండదు, నేను జారిపోకుండా ఎండపడ్డది, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, పోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. సో ఇటువంటి సమయంలో ఎదురు అనుకుంటున్నాడంట, కరోనా సోకింది కనుక ఎటువంటి తలంపు వస్తాయంట, ఎంతవరకు అసలు నేను సేవ చేయడమే అవసరం, అన్నీ వదులుకోండి, ఉద్యోగాలు వదులుకోండి, ప్రాస్పెరిటీ వదులుకోండి, ఇంకా ముందున్నటువంటి అనేకమైనటువంటి నా ఎదుర్కొన్నటువంటి ఎన్నో 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 మిరుగుట్లను వదులుకొని, ఛాన్సెస్ వదులుకొని ఈ సేవ చేయడం, నా చేతులు కడుక్కోవడం. అసలు దేవుని ఇక్కడికి వచ్చి నేను ఎందుకు అసలు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఇలా పశ్చాత్తాపడాలి, నేను ఎందుకు మారు మనసు పొందాలి, నేను అలాగే ఉండిపోతే బాగున్నాను కదా. ఈ తలలో వెనక్కి తిప్పుతాడు. ఏమనుకుంటున్నట్టు చూడాలి, నేను నా చేతులు కడుక్కునుట, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, అనవసరం. ఇది అసలు మామూలుగానే ఉంటే బాగుంటుంది కదా, మామూలుగానే నుండి నేను పొగరబోతుగా ఉంటేనే బాగుంటుంది కదా. నాకు ఎందుకంటే ఇదంతా, నాకు ఏం వ్యవహారం అసలు, ఎందుకు ఈ మార్గం? నాకు మామూలుగా ఉంటే నా చుట్టూ చాలా మంది స్నేహితులు ఉంటారు. చేతులు ఈ స్నేహితులు అందరూ ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఎక్కడైనా స్నేహితులు వచ్చేస్తారు. నాకు ఎందుకు వచ్చింది అంత, ఎందుకు వదులుకోవాలి అని ఇతడు వెనక్కి తిప్పి కొంచెం గాడి తెప్పాడు. అది అనుకున్నవి యాక్చువల్గా తన తలంపులు రాసేసుకున్నారు. I don't know whether
మెయింటైనింగ్ యువర్ డైరీ, ఏమేమి నీకు తలంపులు వచ్చినాయి. అందుకని ఇట్స్ బెటర్ టు సీ యువర్ డైరీస్, బ్యాక్ డైరీస్. వాట్ వర్ యువర్ థాట్స్ అట్ సచ్ ఏ సిచ్యువేషన్? ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏమనుకున్నావు? యాక్చువల్గా ఉన్నట్టు రాసుకోకపోతున్నావు, కానీ నిజంగా రాసుంటే నువ్వు ఇతడు తన యొక్క లైఫ్ హిస్టరీ ఎలా ఉందో చూడు, కొంచెమే తగ్గింది. నేను ఎందుకు ఇలాగా నా చేతులు కట్టుకున్నాను, ఎందుకు నా పద్ధతులు మార్చుకున్నాను, ఎందుకు అసలు మారు మనసు అన్నాను, ఎందుకు అసలు సేవ అన్నాను. అసలు సేవ గేమింగ్ లేకుండా ఉంటే నాకు ఏ కూడా ఉండదు కదా. నాకు నేను మామూలుగా హైదరాబాద్లో ఉంటాను, ఇక చాలా మంది ఉంటే తిరుగుతూ ఉంటాను, ఇక నాకు ప్రాస్పరిటీ పెరుగుతుంది కాదు. వాట్ ఈస్ దిస్ అని అనుకుంటున్నట్టు ఊరికి మూలుగుతూ ఉన్నాడు. ఆ కరోనాతో మూలుగుతూ ఉన్నాడంట. తర్వాత వచ్చిన చూడండి, తర్వాత వచ్చిన దినమంతయు నాకు బాధ కలుగుతుంది. దినమంతయు కలుగుతుంది. ఏంటి వాళ్ళు ఎవడో నన్ను తిట్టడం, అసలు దేనికోసం సరిపోతారు, దేనికోసం సరిపోతారు, దేనికైనా సరిపోతారు, దేనికి సరిపోతారు. వాళ్ళెవడో వాళ్ళు కంఠహారం వేసుకున్నారు. దేనికైనా నాకు అసలు నా లైఫ్కి దేనికి పని చేస్తాను, ఒక మూల పని చేయదు. వాళ్ళ ఇష్టాలు జరిగిన మాట్లాడు నోరు తెరవడానికి అని అనుకుంటున్నారంట. సో దట్ ఈస్ నాట్ ఓన్లీ ఆసామ్స్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్స్ యువర్ ఎక్స్పీరియన్స్, మై ఎక్స్పీరియన్స్. మళ్ళీ అకస్మాత్తుగా అటాక్ అవుతుంది. ఇదంతా ఇన్ వెయిన్, ఇదంతా అనవసరం అనుకుంటున్నాడు. తర్వాత ఏమన్నప్పుడు ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రతి ఉదయం ఏమొస్తుందంట? శిక్ష. చెప్పండి. ఓ ఏమై తల కిందట్టు శిక్ష భరించేవాడు ధన్యుడు అంటారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. దేవుని యొక్క సంప్రదింపులలో యెహోవా చేసే శిక్షను తృణీకరించవద్దు. ఇంకా ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. యెహోవా తన ప్రేమించు వారిని గద్దిస్తుంది. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని శిక్ష చేస్తాడు. భయపడడం వస్తుంది. వాక్యం తెరు, వాక్యంలో కూర్చో, పేజీలు తిరిగేస్తా ఉండు, దేవుడిని సంప్రదిస్తాడు. ఆ సంప్రదింపులలో మీకు ట్రీట్మెంట్ అయిపోతూ ఉంటుంది. రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఈ బైబిల్ అంటే మెడిసిన్స్. బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ టానిక్స్, బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్యాప్సూల్స్, బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ బిగ్ సిలిండర్. అన్ని ఇదంతా మెడికల్ కిట్ అంతా దీంట్లో. ద హోల్ మెడికల్ ఏ టు జెడ్ మెడిసిన్స్ అని వస్తాయి, ఏ టు జెడ్ క్యాప్సూల్స్ అని వస్తాయి. సో ఏ టు జెడ్ క్యాప్సూల్స్ అని ఎక్కడ ఉన్నాయి. సో ఆయన ఏమేమి నీకు సొల్యూషన్ ఇస్తున్నాడు. ద ప్లేస్ ఈజ్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. ఇక ఏంటంటే దేవుని యొక్క గుడారం, అదే నీ హాస్పిటల్. వేర్ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్. అనేకమైన ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయింది. ఎక్కడ సాల్వ్ అయింది చెప్పండి? యెహోవా మందిరంలో. అక్కడే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది, అక్కడే. 18వ వచనం చూద్దాం. 18వ వచనం. నిశ్చయంగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచున్నావు. ఇప్పుడు తిప్పాడు, డైరెక్షన్ తిప్పాడు. నా కాలు జారిపోతుంది కానీ వెనక్కి తీసాడు. కానీ వాడు కాలు జారిపోతుంది, వెనక్కి తీసేవాడు ఉన్నాడు. ఇది గ్రహం. డిఫరెన్స్ ఏంటంటే నా కాలు జారినప్పుడు ఆయన వెనక్కి లాగేటటువంటి వాడు. ఇప్పుడు ఈయన చూస్తున్నాడు, ఆత్మీయ నేతలతో చూస్తున్నాడు. వారు కాలు జారిపోతుంది, దేవుడు వాళ్ళ పక్షంగా రాడు. ఇది థీసిస్. మనకు దేవుడు ఇచ్చేటటువంటి లాస్ట్ సొల్యూషన్ ఏంటంటే థీసిస్. హీ లెర్న్డ్, హీ అబ్జర్వ్డ్. ఏంటి?
నా కాలు జారింది గాలి వెనకలేదు, వాళ్ళ కాలు జారుతుంది కానీ వాళ్ళకి ఏమాత్రం దేవుడు అక్కడ లేదు. ఇది గుర్తు. వాళ్ళు కంఠహారం ధరించవచ్చు, పెద్ద పెద్దగా మాట్లాడవచ్చు, అరవచ్చు, ఏమైనా చేయొచ్చు. దే ఆర్ స్లిప్పింగ్ అవే, దే ఆర్ స్లిప్పింగ్, బట్ దేర్ ఇస్ నో రెమెడీ ఫర్ దట్. ఇంకేముంది? వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. అది గమనించలేకపోతున్నారు, వాళ్ళు చూసేస్తున్నావు కానీ ఎవరో వాళ్ళని రక్షించేవారు లేరు. అది చూశాడు, అది తెలుసుకోకపోతే చూశాడు. ఇతడు దీర్ఘదర్శి, ఇతడు సేవకుడు, ఇతడు ప్రవక్త, ఇతడు హెచ్చరించేవాడు. వెంటనే టెలిస్కోప్ పెట్టి చూశాడు. దీర్ఘదర్శి అంటే అది వాళ్ళు చూడగలరు, ఏం జరగబోతుందో చూడగలరు. చూశాడు, అరే జరగబోతుంది, నేనేం చేయలేను, ఇక్కడ ఎవరేం చేయలేరు, ఈయన జరగబోతున్నాడు, వెంటనే పడుతున్నా అంకలాగే. సో వాట్ ఏ బ్యూటిఫుల్ సీక్వెన్స్ ఇది. రెండు చూస్తున్నాడు. తన పరిస్థితి చూస్తున్నాడు, అవతల వాళ్ళ పరిస్థితి చూస్తున్నాడు. అవతల యొక్క వారి యొక్క కంఠంలో నుంచి వచ్చే మాటలు విన్నాడు, వారి ప్రవర్తన అంతా కనిపెట్టాడు. కానీ ఎక్కడ తన సొల్యూషన్ దొరికింది? ఈ సొల్యూషన్లో ఇతనికి వచ్చిన కరోనాకి రెమెడీ వచ్చేసింది. వారు కాలు జారు చూడనే వారు అన్నారు. మన సంగతి ఏంటి? దేవుని బిడ్డల సంగతి ఏంటి? రెండవ వచనం మనం కంపేర్ చూద్దాం. రెండవ వచనం కంపేర్ చూడండి. నా పాదములు జారుటకు కొంచెమే, అది నా పాదములు జారుటకు కొంచెమే. ఇదే కంపేర్ చేసుకోండి. తప్పేను, జారిపోతాను కానీ తప్పించేసి నా అడుగులు జార సిద్ధమైపోయింది, అయిపోయింది. కొంచెం ఒక్క నిమిషంలో జారిపోతుంది. కానీ వాళ్ళ అడుగులు ఇప్పుడు చదువు మళ్ళీ వెనక్కి చదువు అర్థమవుతుంది. నీవు వారిని కాలు జారు చూడననే వారిని ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. అది నీవు పడేస్తున్నావు. నీవు పడవేయగా ఎవరు తప్పించు? నీవు పడవేస్తే ఎవరు తప్పించు? ఎవరు పడవేసినా తప్పించేవాడు దేవుడు. అకస్మాత్తుగా దేవతను పంపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఉత్తర దేశపు అధిపతులందరూ సీదోనీయులందరూ హతమైన వారితో దిగిపోయి ఉన్నారు. అది ఆల్రెడీ దిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పలానా వాళ్ళు ఒక్కడని కాదు, వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, అనేక మంది జారి పడిపోయారు. దేవుని యొక్క సంప్రదింపల భయంకరమైన సంప్రదింపు. వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను, అది వారు పరాక్రమవంతులు, జారిపోయిన వారు, భయం పుట్టించినటువంటి వారు అవమానము నొంది ఉన్నారు. అవమానం పొందేశారు. గొలియాతు అవమానం పొందాడు, భయభీతులు కలిగినాడు, పుట్టించినటువంటి వాడు అకస్మాత్ జారిపోయాడు. ఒకే ఒక దెబ్బ, one shot was enough. A small stone, ఒక చిన్న రాయి సరిపోయింది, కింద దిగిపోవడం. మహాపరాక్రమవంతులు జారిపోయారు. ఇంకా ఉందా? సున్నతి లేని వారై కత్తిపాలైన వారి మధ్య పండుకొని ఉన్నారు. గోతిలోనికి దిగిపోయినటువంటి వారితో పాటు వారును అవమానం. చాలా మంది ఉన్నారు. మన ముందు జారిపోయినటువంటి వాళ్ళు, చాలా ప్రభాతంలో కొట్టుకుపోయినటువంటి వారు, అక్కడ పడిపోయినారు. వాళ్ళు అగాధంలో పడిపోయినారు. కానీ ఇప్పుడు కరోనా వచ్చినటువంటి వాళ్ళు జారిపోతారు. ఆత్మీయమైన కరోనా అక్కడి నుంచి బయటికి రాలేము. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! జారిపోతున్నటువంటి వాళ్ళు జారిపోకుండా, పడిపోకుండా, అందుకే ఆ పాట, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నన్ను పట్టుకో యేసయ్యా. ఇది నీ ప్రార్థన రోజు. నేను జారిపోవడానికి సిద్ధమైపోయాను. 1-2 సార్లు జారిపోయి వెంటనే వెనక్కి లాగిపడ్డాను. కానీ నేనెంత గొప్ప దేవుడు అయ్యా. నా బలహీనత మీకు తెలుసు. ఎన్నిసార్లు పడిపోయాను, ఎన్నిసార్లు జారిపోతున్నా సరే మళ్ళీ వెనక్కి వచ్చాను. మీరు చాలా గొప్పవాడు. ఇది మీరు చేయవలసింది.
ఆయన స్తుతించవలసింది. అది మహామహులు జారిపోయారు, వారికి ఇక వెనక్కి తిప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేకుండా జారిపోయారు. ఫినిష్. ఇలాగే హన్నా అనేది కాదు, హన్నా అనే ఆమెకి కరోనా వచ్చింది. హన్నా అనే ఆమె కూడా పెరిగిన వల్ల కరోనా. పెరిగిన రోజు ఏం చేస్తుంది? ఏం మాటలు మాట్లాడుతుంది? దూషిస్తుంది. దీనికి ఎక్కడ పుడతారు? నేను చిన్నదనైనప్పటికీ ఏమన్నా అని ఆమెమో అక్కడక్కడ ఏడుస్తుంది. ఎక్కడ ఏడ్చిన ప్రయోజనం? వంటగదిలో ఏడ్చిన ప్రయోజనం, డ్రాయింగ్ రూమ్లో ఏడ్చిన ప్రయోజనం లేదు, ఓ చెట్టు కింద ఏడ్చిన ప్రయోజనం లేదు. ఆ అవమానం భరించలేదు. రోజు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఇది ఫుల్ పట్టేసింది. ఆ మాటలన్నీ పట్టేసి. సో ఎక్కడికి వచ్చిందన్నమాట? ఇప్పుడు చెప్పండి, మొదటి సమయాల గ్రంథంలో ఎక్కడికి వచ్చిందన్నమాట? దేవుని యొక్క మందిరానికి వచ్చింది. దేవుని యొక్క మందిరంలోకి వచ్చింది. మందిరంకి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మొదటి సమయంలో ఏమన్నా మొదటి సరే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ 10వ వచనంలో ఉందా? బహు దుఃఖాక్రాంతురాలు హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా మందిరంలో యెహోవా సన్నిధిని ప్రార్థన చేయడానికి డిసైడెడ్. ఏమి నేను మాత్రం చచ్చిపోవడం ఈ సమయంలో ఆఖరిగా అక్కడికి వచ్చి దేవుని సన్నిధి నాకు రెమెడీ. దేవుని సన్నిధి నన్ను బాగు చేసేటటువంటి, ఈ కరోనా నుంచి బాగు చేసేది. రోజు భరించలేదు. ఉదయం పడుకునేవాడు, ఒకటే మాటలు వర్షం. కంట ఏమో ఎలా ఉందంటే బాగా లావుగా ఉంది కంట. నేనేం చేయలేదు. ఎలా అక్కడే ఉంటారు వాళ్ళు. అన్న పిన్ని అక్కడే ఉంటారు వాళ్ళు. ఇంకేం చేయలేదు. ఒకటే దారి, ఎక్కడికి వెళ్ళలేదు, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. ఈ సుఖుడు దేవుని మందిరంలోకి వచ్చింది. ఒంటరిగా ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టి, ధ్యానించుకుని ప్రార్థన చేయడం, కన్నీరు కాల్చడం అక్కడ మొదలుపెట్టుకున్నాను. పెద్దగా కూడా మొదలుపెట్టుకున్నట్లేదు. మౌనంగా ప్రార్థన చేసుకున్నాను. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ హర్, గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. నేను ఆయన చూస్తున్నాను. ఏ మనసుతోనూ ఇక్కడ ఉన్నాను. నువ్వు ఈ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ హృదయం ఎలా ఉంది? నువ్వు దేవుడు ఉన్నాడు, ఇంతకేం చూపించాడు? ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు, కన్నీరు చేస్తాడు, రోదన చేస్తాడు, మహారోదన చేస్తాడు. వేసవ దేవుడు ఆమె యొక్క సమస్యను తీర్చి ఆశలు కూడా అదొక ధరించడం దేవుడు. ఆమెకి ఎలా పట్టేస్తున్నారు, ఈయన కూడా పట్టేసినప్పుడు దేవుడు ఒకవేళ హరిత్యాగం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆమె ఎలాగా మొరపెట్టు. అదే ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఎంతోమంది యొక్క సమస్యలకు విరుగుడైనటువంటి ఈ స్థలంలో నేను ఉన్నాను, నా సమస్య కూడా విరుగుడు కావాలి అంతే. వెంటనే దేవుడు ఆమెను దర్శించాడు. ప్రచండమైన కార్యం ఆవిడ చేసింది. చక్కని మగబిడ్డను ఇచ్చాడు. అతన్ని ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఆమె అనిపించింది అన్నమాట. ఆమె ఏమి రాస్తున్నా చూడండి. ఆసావు యొక్క రాత చదువు 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అది ఆమె తెలుసుకున్నది. షీ వాజ్ అన్ ఆర్డినరీ పర్సన్, సామాన్యమైన వ్యక్తి. అనంత జ్ఞాని అయిన జ్ఞానం ఆయన ఎవరో తెలుసుకునే జ్ఞానం అన్నది. ఆయన చదువుకుంటారు. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఐఎమ్ విజ్డమ్ అన్నాడు ఆయన. నేనే జ్ఞానం, నాకు ఆధారం, నేనే జ్ఞానాన్ని అని చెప్పాడు. ఆయన అనంత జ్ఞాని.
ఎలా తెలుసుకున్నాం చూడండి, ఆత్మలో మాట్లాడుతాను. ఇంకా ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయనే క్రియలను ఆయన ఏమంటున్నాడు ఇక్కడ ఇందాక మనం ఏం చూసాం, ఆయన సమస్తను పరీక్షించేవాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు. ఇక్కడ హన్నా ఎప్పుడో రాసేసింది, ఎప్పుడో చెప్పేసింది తనకి పద్యంలో, ఆయన క్రియలను పరీక్షించేవాడు. రైట్. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి. అంత గర్వంగా మాట్లాడింది అనమాట. వినండి, ఇప్పుడు ఏమంటారు చెప్పు, ఇప్పుడు మాట్లాడు, ఏమాట్లాడతాం మాట్లాడు, ఎదుర్కొన్నది. సో ఆయన క్రియలను పరీక్షించేవాడు కనుక ఆ క్రియ ఆమెలో జరిగిన తర్వాత ఆమె పవర్ వచ్చింది అంతే. సో అంటిల్ దెన్ యూ కీప్ క్వైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ పవర్ దేవునికి ఇచ్చే వరకు కూడా దేవుని శుద్ధులు కనుక ముందే నోరు తెరిస్తే నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది. ఆయన పవర్ ఇచ్చిన తర్వాత ఆయన నీ నోటిని తెరిసే సమయంలో నువ్వు తెరు అంతే. దాన్ని ముందు తెరిచావా నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చెప్పు నీ సంగతి. ఇంకేం మాట్లాడావు కదా, ఇన్ని రోజులు మాట్లాడు భయం లేకుండా మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. తర్వాత ఇంకేమంటావు, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. గర్వపు మాటలు కూడా జాగ్రత్తగా ఈ బ్రెయిన్ పెట్టిందంటే ఇంకొకసారి గర్వ మాటలు కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడు, ఏ కేర్ఫుల్ ఏమనుకున్నావు అంటే అది పవర్ అండి. కరోనా నుంచి నువ్వు హీల్ అయిన తర్వాత గాడ్ విల్ ఫిల్ యూ విత్ గ్రేట్ పవర్ టు టాక్ బ్యాక్ టు ద డెవిల్. సాతానుతో మాట్లాడడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. 73వ కీర్తన 23వ వచనం, 73వ కీర్తన 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యుద్ధనున్నాను. అది ఆయనను ఎప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నా కుడి చేయిని పట్టుకుని, అది స్లిప్ అయిపోకుండా నీ కుడి చేయిని దేవుడు పట్టుకున్నాడని గ్రహించు. ఇది గ్రహం. అప్పుడు అనుకున్నాను ఎలా వచ్చింది సైకిల్, అది కిందకి వెళ్ళిపోయింది కదా, ఒక చక్రం జారిపోతుంది కదా, అది ఎవరిలాగా వెనక్కి నాకు తెలియదు. మన ఫుటేజ్ లేదు, కాలు పెట్టడానికి ఇక్కడ ఫుటేజ్ ఉండదు. అక్కడ అందులో అంచు అంటే కాలు పెట్టమ్మా అంచుతో పాటు జారిపోతుంది, నానిపోయి ఉంటుంది. సో ఎవరు నన్ను వెళ్తుంది ఇప్పుడు నీకు అర్థమవుతుంది. నీ కుడి చేయి నన్ను పట్టుకొని, నీ కుడి చేతితో నన్ను పట్టుకొని ఉన్నాను. ఎన్నిసార్లు ఒకసారి రివర్ గోదావరిలో పడిపోవాలి, ఎందుకంటే ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంది. ఒక పెద్ద సూట్కేస్ తీసుకున్నాను, అది ఎడవ చేతితో పట్టుకున్నాను. దీని కడ్డీని పట్టుకుని వేలాడుతున్న కడ్డీని కుడి చేతి పట్టుకుని అదే ఎడవ చేతిలో ఉంది. అది జారిపోతుంది, నెమ్మది జారిపోతుంది. వర్షం వస్తూ ఉంది. గొడవరి బ్రిడ్జ్ అంటే ఎంత ఉంటుంది, గొడవరి బ్రిడ్జ్ ఎంత ఉంటుంది, అంతసేపు దాటాలి అంటే జారిపోతున్నటువంటి సమయంలో లాస్ట్కి వచ్చేసింది. ఇంకా పడిపోతున్న సమయంలో స్టేషన్ వచ్చేసి, ఊరు స్టేషన్ వచ్చేసి అమ్మాయి అంటున్నాను. ఎంతకంటే గ్రిప్ అందదు కదా, జారిపోతున్న చినుకులతో జారిపోతూ ఉంటుంది. జారిపోయి లాస్ట్కి వచ్చేసి గొడవలో పడిపోతున్నాను ఏమో అనుకునే సమయంలో కొవ్వూరు స్టేషన్ వచ్చేసి ఇలా అనేక సార్లు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన నా కుడి చేతిని పట్టుకొని అన్నారు. నేను దేనికి భయపడను అంతే. 24 వచనం సార్, 24 వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. అది ఇప్పుడు ఎవరి ఆలోచన కాదు, ఎంతమంది వరకు వాళ్ళ ఆలోచన, వీళ్ళ ఆలోచన. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొని. మహిమని జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ అది ఎండ్ ఆఫ్ దట్ ఎపిసోడ్. మహిమలో నన్ను చేర్చుకున్నాను. మళ్ళా హన్న దగ్గర వస్తాను. హన్న దగ్గర మొదటి సమయం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు. అది సేమ్ ఇదే జరుగుతున్నాం. ప్రఖ్యాతి గాంచినటువంటి విలుకాండ్రులు అంటే బౌ అండ్ యారో పట్టుకున్నటువంటి వాళ్ళు ఓడిపోరు. విల్లు విరిచేవాడు ఆయనే, బల్లెవును తెగ నరుకువాడు ఆయనని కుడి చేతి పట్టుకున్నాడు. రైట్. తర్వాత తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తొట్టిల్లు వారు ఒకళ్ళు తొట్టిల్లు భయపడవు.
నువ్వు బలహీనరాలు అయ్యావు, నేను బలపరుస్తాడు ఆయన. అది ఆమె రాసింది. ఎంత జ్ఞానం వచ్చింది. తొట్టిల్లు వారు బలపడతారు. నెక్స్ట్, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. 73వ కీర్తన, మన 73వ కీర్తన 27 వచనం చూడండి. 73వ కీర్తన 27 వచనం ఉందా? నిన్ను విసర్జించువారు నశించెదరు. అది నిన్ను విసర్జించువారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించదు. అందరినీ గుర్తించుకో, ఎవరిని వదిలిపెట్టడు ఆయన. ఇప్పుడు బాగానే ఉంటుంది అంత, ఇప్పుడు అంత చక్కగా ఉంటుంది, కానీ ఎవరిని వదిలిపెట్టాడు రైట్. 28, నాకైతే దేవుని పొందు ధన్యం. నాకైతే దేవుని పొందు ధన్యము. నీ సర్వ కార్యములు. పొందు అంటే ఏంటి? వాట్ ఈస్ పొందు? దేర్ నియర్నెస్, దట్ ఈస్ పొందు. సో దేవుని పొందు, ద నియర్నెస్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఎనఫ్. ఆయన సమీపంగా ఉన్నాడు, నన్ను అంటుకొని ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఆయన పొందు నాకు ఎప్పుడు ఉన్నది, నేను ఆయన సందులో ఉన్నాను, దట్ ఈస్ ఎనఫ్. 139వ కీర్తన 139 దావీదు రాసినట్టు 139వ కీర్తన 7వ వచనం చూద్దాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే నిన్ను అభిషేకించావు కనుక. యు హావ్ అనాయింటెడ్ మీ. నేను ఎక్కడికి వెళ్ళలేను. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి నీ పారిపోదును? సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోలేదు. నేను ఆకాశమునకు ఎక్కినను, ఆకాశంకి ఎక్కేసిన నీవు అక్కడను ఉన్నావు. అక్కడ కూడా ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, పాతాళమందు పండుకొని నీవు అక్కడను ఉన్నావు. నువ్వు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో సముద్ర నివసించిన దిగంతములలోకి వెళ్ళిపోయినా కానీ అక్కడను నీ చేయి నన్ను అక్కడ నుండి నడిపించును. చేయను. నీ కుడి చేయి నన్ను పట్టుకుని. నీ కుడి చేయి నన్ను పట్టుకున్నది. నీ కుడి చేయి నన్ను పట్టుకుని. సహోదరుడా, సహోదరు, ఏ వ్యాధి నీకు వచ్చినా, ఎటువంటి కరోనా వచ్చినా, ఎటువంటి తెగులు నీకు వచ్చినా ఆయన వైపు ఆయన సమయంలో నీకేం తనం పిలుస్తాడు. ఇశ్రాయేలీయులు ఎడల, శుద్ధ హృదయులు ఎడల ఆయన దయగలడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమలో మా ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు. వాక్యం అందరి హృదయంలో దీవించండి. ప్రతి వారిని నీ ఆత్మ ద్వారా తాకి వారికి మీరు ఏదైతే నిర్ణయించినారో అది చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం వారికి దయచేసి నడిపించున్నాను. నీ పొందును ఆశ్రయించగలట, నీ పొందును అనుభవించగలట కృప చూపించండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి సరే.